హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లిసన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాలు ఈరోజు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కొన్ని ఇందులో అసెంబ్లీ సంబంధించి కొన్ని పాయింట్స్ మనం ఈరోజు చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు రామ్నాథ్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు, ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిపాలన రాబోతుంది, ఎలాంటి డెవలప్మెంట్ రాబోతుంది, ఇప్పటికైనా అంటే పాత ప్రభుత్వం మీద ఉన్న ఎలిగేషన్స్ ఇప్పటికైనా క్లారిఫై అయ్యే ఛాన్స్ ఉంటుందా? సో ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈరోజు మొదటి అసెంబ్లీ సమావేశం ప్రధానంగా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దాకా కోరుకున్నది ఒకటి, ఇప్పుడు జరిగింది ఒకటి అన్నట్టుగా. ఇప్పుడు కొత్త ప్రభుత్వం రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కూడా, అంటే ప్రధాన ప్రతిపక్షంలో కూడా లేకపోయినా 11 సీట్లకి పరిమితం అవడం. సో ఎలా చూడొచ్చు అంటే ఈ సమావేశానికి సంబంధించి ఎలాంటి చర్చ జరగబోతుంది? అంటే ఇప్పుడు దాకా ప్రమాణ స్వీకారాలు జరిగాయి. సో ఎలాంటి చర్చ ఉండబోతుంది అంటే మీ ఎక్స్పెక్టేషన్? అంటే ఖచ్చితంగా ఈరోజు ప్రజలు కొత్త ప్రభుత్వానికి ప్రజా తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీ అనేటువంటిది సంఖ్యాబలం, ఎక్కడైనా సంఖ్యాబలం ఇస్ ద మ్యాటర్, నెంబర్ ఇస్ ద మ్యాటర్. కాబట్టి సో ఖచ్చితంగా నెంబర్ ఎవరైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళ ఆధిపత్యం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలు ఆ దిశగా సభా నిర్వహణ కానీ మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది అనేది అది మనం చూస్తున్నాం. అంటే కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలను మనం దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ఎవరికైతే సంఖ్యాబలం ఎక్కువగా ఉంటుందో వాళ్ళకే సభలో మాట్లాడేటువంటి అవకాశం రావడం కానీ, లేదా వాళ్ళు అనుకున్నటువంటి బిల్లులు కానీ, వాళ్ళు అనుకున్నటువంటి చట్టాలను కానీ త్వరితగతిన పాస్ చేసుకోవడం అనేది మన దేశ రాష్ట్ర రాజకీయాల్లో పరిపాటిగా చూస్తున్నాం. కాబట్టి ఈ రోజు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి 11 స్థానాలకే పరిమితం అవ్వడం వల్ల ఖచ్చితంగా ఆయనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కూడా ఆయనకి ఇచ్చేటువంటి టైం కానీ, ఆయనకి ఇచ్చేటువంటి అలొకేషన్ కూడా కొంత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అధికార పక్షం ఏదైతే ఈరోజు కూటమిలోని నాయకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళే ఎక్కువ సమయం తీసుకునే అవకాశం, వాళ్ళదే కొంత ఆధిపత్యం కనపడుతుంది అనేది వాస్తవం. అండ్ ఇంకోటి అండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా 3 పార్టీల్లో ప్రధాన ప్రతిపక్షం వచ్చేసి జనసేన తీసుకుంది. సో వాళ్ళ పార్టీలకు సంబంధించి ఎక్కువ టైం ఇవ్వకపోవడం వల్ల జనాల సమస్యలు తెలిసే ఛాన్స్ ఉంటుందంటారు, ఉండదంటారు? అంటే దీని మీద డిస్కషన్ జరిగే ఛాన్స్ ఉంటుందా? కూటమిలో జనసేన ఉంది కాబట్టి మనం జనసేనను ప్రతిపక్షంగా చూడలేము. ఖచ్చితంగా దే ఆర్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఆల్రెడీ వాళ్ళు కొన్ని పోర్ట్ఫోలియోలు తీసుకున్నారు కాబట్టి సో వాళ్ళు కూడా ప్రభుత్వంలో భాగం కనుక ఖచ్చితంగా ఎవరైతే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నారో, అంటే ఈరోజు ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా అనేటువంటి చర్చ కూడా ఉంది. అంటే మనకు రూల్ ప్రకారం ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ లో అట్లీస్ట్ 10% సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. సో దాని ప్రకారం వచ్చినప్పుడే వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం కానీ, ఆ ప్రతిపక్ష నాయకునికి ఉండాల్సినటువంటి ప్రోటోకాల్స్ కానీ అన్ని గవర్నమెంట్ అకామిడేట్ చేయాల్సి ఉంటుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర 17-18 స్థానాలు వచ్చి ఉంటే సో అవన్నీ ప్రభుత్వం సైడ్ నుంచి అకామిడేట్ అయ్యేవి. ఈ రోజు 10 స్థానాల్లో 11 స్థానాలకే పరిమితం అవ్వడం వల్ల ఆ స్థాయిలో ఆయనకు అకామిడేట్ ఉంటుందా లేదా అనేది ఈ రోజు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. మోర్ ఓవర్ ఏంటంటే ప్రతిపక్షం ఖచ్చితంగా ప్రతిపక్షమే. అంటే ఇప్పుడు మనం సభలో చూస్తుంటాం, అంటే గతంలో కమ్యూనిస్టు పార్టీలు ఉండడం, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పుడు కూడా అటు కమ్యూనిస్టులు కానీ లేదా ఇతర పార్టీల వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే వాళ్ళను ఖచ్చితంగా ప్రతిపక్ష శాసనసభ్యులు అనేవాళ్ళం. కాకపోతే ఇక్కడ ప్రతిపక్ష నేత అనేది మనకు కొంత చర్చ జరుగుతుంది. సో ప్రతిపక్ష నేత అనేది కాసేపు పక్కన పెడితే ఖచ్చితంగా సభలో ప్రతిపక్ష సభ్యులు అనే వాళ్ళు 11 మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కొంత చర్చలు జరగడానికి అవకాశం ఉంటది. కాకపోతే మెజారిటీ శాతం సభ్యులు వీళ్ళు ఉండడం వల్ల సో ప్రతిపక్షానికి అనుకున్నంత అవకాశాలు ఉండవు. కాకపోతే ఇక్కడ జనసేన ఎవరైతే కూటమిలో ఉన్నారో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళే బిల్లులు ప్రవేశపెట్టి వాళ్ళే పాస్ చేసుకోవడం అనేది అది కొంత ఈజీ ప్రాసెస్. ఎందుకంటే వాళ్ళకు మెజారిటీ ఉంది కాబట్టి ప్రతి బిల్లు కూడా ఈజీగా చట్టం అయిపోతుంది, వాళ్ళు అనుకున్నవన్నీ పాస్ చేస్తారు. కానీ ఆ బిల్లులో ఉన్నటువంటి అంశాలు, అందులో ఉన్నటువంటి లోటుపాట్లు, అక్కడ ఎవరైనా చెప్పేటువంటి సూచనలు, సలహాలు, అమెండ్మెంట్స్, సో ఇలాంటివన్నీ కొంత చర్చ కన్స్ట్రక్టివ్ గా జరుగుతుందా లేదా, అంటే ప్రజల ముందుకు ఒక బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత కొంత సుదీర్ఘ చర్చ జరగాల, ఆ చర్చ పైన ఓటింగ్ జరగాల. సో ఇలాంటివన్నీ మనం ఆలోచిస్తే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజులలో అసెంబ్లీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది కొంత ఆసక్తిగా మారింది. సార్, అంటే ప్రధానంగా గత కొద్ది రోజులుగా, అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారు, లేకపోతే కొంతమంది రారని చెప్తున్నారు. వస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి? ఎందుకంటే ఇప్పుడు దాకా చూసుకుంటే రిషికొండ విషయం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు విషయం కావచ్చు, ఇంటి ముందు జరిగిన రోడ్డు విషయానికి సంబంధించి కావచ్చు, కొన్ని ఆరోపణలు జరుగుతూనే ఉన్నాయి. గొడవలు కూడా చాలా జరిగింది ఆఫ్టర్ ఎలక్షన్స్. సో వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయని చాలా మంది డౌట్ ఉంది. సో ఈ రోజు రావడం జరిగింది, ప్రమాణ స్వీకారం చేశారు, వెళ్ళిపోయారు. సో దాన్ని కూడా ఫోకస్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు మీ అంచనా ప్రకారం? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం కానీ, ఆయన చూస్తే కొంత డల్నెస్ కనపడింది, అంటే ఆయన వాయిస్ లో కావచ్చు, ఇదిలో మీరు ఎలా చూస్తున్నారు దాన్ని?
అంటే ఖచ్చితంగా ఈరోజు మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు అంటే ఖచ్చితంగా కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది కాబట్టి సో సభలో ఎవరైతే సీనియర్ సభ్యులు ఉంటారో వాళ్ళని కుటం స్పీకర్ గా ఎన్నుకున్న తర్వాత గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అతను సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయడం అనేది ఒక సాంప్రదాయం. సో ఆ సాంప్రదాయంలో భాగంగా ఈరోజు ఎవరైతే సభా అధ్యక్షుడు సభానాయకుడు ఉంటారో అతను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సో వాళ్ళ పార్టీలోని కొందరు చేసిన తర్వాత ఇతర సభ్యులు మిగతా సభ్యులు చేయడం ఒక ఆనవాయితీ. సో అదే క్రమంలో కూడా ఈరోజు మనం చూసాం అంటే చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ తర్వాత మినిస్టర్స్ అందరూ చేసిన తర్వాత సో ప్రతిపక్ష నాయకుడు నుండి లేదా ప్రతిపక్ష పార్టీకి చెందిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం శాసనసభ్యుడిగా చేయడం చూసాం. అంటే ఖచ్చితంగా కొంత ఆయన అంత ఉత్సాహంగా కొంత డల్ గా కనపడింది మనకు. అంటే ఖచ్చితంగా ఇంత పెద్ద కూటమిని తట్టుకోవాలంటే ఖచ్చితంగా ఏ నాయకుడికైనా సమయం పడుతుంది. ఎందుకంటే ఫలితాలు వచ్చిన రోజు కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఆయన ప్రశ్న అడ్రస్ చేయడం చూసాం. అంటే ఈ విజయాన్ని మేము చాలా ఈ ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయని చెప్పి మాట్లాడడం. అంటే నేను ఇంత సంక్షేమం చేసిన అవ్వాతాతలు ఆడపడుచుల ఓట్లు ప్రెస్ మీట్ లో అని మాట్లాడడం మనం చూసాం కాబట్టి సో ఖచ్చితంగా ఇంకా దాంట్లో నుంచి కొంత బయటికి రావాలంటే ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. వాళ్ళు కూడా కొంత పోస్ట్ మార్టం చేసుకోవాలా, ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలా, ఆత్మ పరిశీలన చేసుకోవాలా, ఎక్కడ తప్పులు జరిగాయో చూసుకోవాలా. అంటే సహజంగా ఏమనుకుంటామంటే ఓటమికి 1,00,000 కారణాలు అంటారు కదా, ఏదైనా గెలుపుకైనా ఓటమికైనా. సో ఒక స్వీయ విశ్లేషణ వాళ్ళు కూడా చేసుకొని తర్వాత కొద్ది రోజులకు వాళ్ళు బయటికి వచ్చి మళ్ళీ ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో పోరాడాల్సిందే. మనం 10 మంది ఉన్నామా 11 మంది ఉన్నామా అనేది కాదు, ప్రజలు ఏదైతే ఇచ్చారో దానికి అనుగుణంగా మనం అసెంబ్లీని వేదికగా చేసుకోవాలా. ఒకవేళ అసెంబ్లీలో సాధ్యపడకపోతే ఖచ్చితంగా ప్రజల మధ్యలో పోవాలా, లేదా మనకున్న మీడియా ద్వారా మనం కొట్లాడాలా, లేదా మనకున్న వ్యవస్థల ద్వారా కోర్టుల ద్వారా మనం కొట్లాడాలా. ఇది మనకు వ్యవస్థలో ఒక భాగం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని ఎలా ఉపయోగించుకుంటారు, లేదా మీడియాని ఎలా ఉపయోగించుకుంటారు, లేదా వ్యవస్థలను ఎలా ఉపయోగించుకుంటారు అంటే ఖచ్చితంగా మనకు కాలమే సమాధానం. గతంలో కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి గారు 2014, 2019 మధ్యలో కూడా ఆయనకు సంబంధించిన శాసనసభ్యులను అసెంబ్లీలో అడుగు పెట్టనియకపోవడము, గొడవలు చేయడము, చాలా మందిని డిస్మిస్ చేయడము, సభలో నుంచి వాకౌట్ చేయడం. సో ఇవెల్లా కూడా మనం ఒక పరిపాటిగా చూస్తున్నాం. అదే క్రమంలో 2019, 2024 మధ్యలో కూడా చంద్రబాబు నాయుడు గారి పైన కూడా సభలో కొంత తీవ్రమైన వ్యాఖ్యలు మాట్లాడడము, సభ గందరగోళము, ఆయన కూడా సభలో నుంచి వాకౌట్ చేయడము, నేను సభకు రానని చెప్పడము. సో ఈ రోజు తర్వాత గెలిచే ఆయన సభలో అడుగు పెట్టడం. అంటే ఇవెల్లా రాజకీయాల్లో ఎలా ఉంటాయంటే తమిళనాడులో కూడా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. తమిళనాడులో కూడా జయలలిత గారు ఒకసారి అసెంబ్లీలో ఆమెకు జరిగిన అవమానాన్ని చాలా సీరియస్ గా తీసుకొని నేను మళ్ళా తిరిగి గెలిచిన తర్వాతనే సభలో అడుగు పెడతాను ముఖ్యమంత్రిగా అని చెప్పడం. అంటే ఇవన్నీ ఎలా చూడాలంటే ఒక ఎమోషన్, ఒక ఉద్రేకంలో తీసుకున్నటువంటి ఒక ఛాలెంజ్ అనండి, ఒక నిర్ణయాలు. సో ఆ నిర్ణయాలకు కట్టుబాటుగా ఆ నాయకులు ముందు పోవడం అనేది రాజకీయాల్లో ఒక భాగం. ఎందుకంటే వాళ్ళు కార్యకర్తలు ఒక ఆత్మస్థైర్యం నింపాలా, కార్యకర్తలకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. కాబట్టి నాయకుడు అనేవాడు ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి కట్టుబడి ఉంటాడు. సహజంగా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రేపొద్దున సభకు రావాలా. నా ప్రకారం అయితే ఖచ్చితంగా సభకు రావాలా. అసెంబ్లీ అనేది ఒక వేదిక, ఆ వేదికను ఆయన ఉపయోగించుకోవాలా. ఆ వేదికలో ఆయన కొంత అవమానాలు కానీ ఏమైనా జరిగినా కూడా దానిని భరించాలా, ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడాలా. తర్వాత ఆయనకు అసెంబ్లీలో మాట్లాడేటువంటి అవకాశం రానప్పుడు ఖచ్చితంగా ఆయనకు ప్రజాక్షేత్రంలో మిగతా మార్గాలు ఉన్నాయి. మనకు మీడియా ఉంది, తర్వాత ప్రజల మధ్యలోకి పాదయాత్ర అనండి, లేదా ఇంకొక మార్గాలలో మనం ప్రజల ముందు పోవచ్చు. కాబట్టి సో ఖచ్చితంగా రేపు పొద్దున ఇలాంటివే జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఆ రోజు మాట్లాడిన మాటల్లో విషయం స్పష్టంగా కనబడుతుంది. నాకు పోరాడడం కొత్త కాదు, జనాల్లో తిరగడం కొత్త కాదు అని చెప్పి ఆయన మాటల్లోనే కనపడింది. కాబట్టి సో ఖచ్చితంగా ఆయన అయితే ఒక డిటర్మైన్డ్ గా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ ఓటమి నుంచి బయటపడడానికి కొంత సమయం పట్టొచ్చేమో కానీ ఖచ్చితంగా ఆయన మళ్ళీ ఆయన ఏదైతే గతంలో చేసిన అనుభవాలు ఉన్నాయో అవన్నీ మళ్ళీ గెయిన్ చేసుకొని ప్రజల్లోకి పోవాలా. అలా పోయినప్పుడే ప్రతిపక్ష నేతగా ఆయనకు మళ్ళీ తిరిగి ప్రజలు కొంత ఆదరించేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి అంటే ఇప్పుడు రిజల్ట్ చూసుకుంటే, అంటే ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ చూసుకుంటే నిజంగా చెప్పాలంటే ఊహించని రీతిలో జరిగిన రిజల్ట్. చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, ఊహించని రీతిలో ఆ పరిణామాలు కూడా ఊహించని రీతిలో. ఎందుకంటే 164 సీట్లు కూటమికి వచ్చింది, 111 సీట్లు కేవలం రావడం జరిగింది. గతంలో 151 సీట్లు ఎక్కడ, 11 సీట్లు ఎక్కడ ఒక ఇది చాలా డిక్లైన్ అయింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటే ప్రజలు, అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు, ఇంత సీరియస్ గా ఒక మేనిఫెస్టోని తీసుకుని పనిచేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు లేదు. నేను చాలా సీరియస్ గా మేనిఫెస్టోకి సంబంధించి అమలు విషయంలో నేను చాలా ఫోకస్ చేశాను, అయినా కూడా ఇలాంటి రిజల్ట్ వచ్చిందంటే నేనే ఆశ్చర్యపోతాను అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో మీరేం చెప్తారు అంటే అంత సీరియస్ గా మేనిఫెస్టోకి సంబంధించి కానీ పరిపాలనకు సంబంధించి కానీ ఆయన సీరియస్ గా తీసుకున్నా కూడా ఈ రిజల్ట్ రావడం, దీన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ఏంటంటే ఒక 5 సంవత్సరాలకు ఒకసారి మనకు ఎన్నికలు జరుగుతాయి. సో 5 సంవత్సరాలకు ఒకసారి మనం ప్రజల ముందు పోతాం.
అంటే ప్రజా తీర్పును మనం ఎవరు కూడా 100% ఇలా ఉంటుంది, ఇలా ఉండబోతుంది అని మనం అంచనాలు చెప్పగలం తప్ప ఖచ్చితంగా చెప్పడం అనేది అన్ని సందర్భాలలో అది జరగని పని. అది మనం ఖచ్చితంగా చూసినాం. నిన్న ఎగ్జిట్ పోల్స్ లో చాలా ప్రముఖ సంస్థలు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి యాక్సెస్ మై ఇండియా కావచ్చు, లేదా టైమ్స్ నౌ కావచ్చు, లేదా ఇతర ఏదైతే ప్రముఖ సంస్థలు ఉన్నాయో వాళ్ళు ఇచ్చినటువంటి అంచనాలు కూడా ఈరోజు తప్పడం జరిగింది. అంటే అంటే ఖచ్చితంగా ఏంటంటే చాలా ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ సంస్థలు గతంలో సర్వే సంస్థలలో అంచనాలు ఇచ్చినటువంటి ప్రముఖ సంస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి గారే రాబోతున్నారని చెప్పడం, కూటమి చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది కానీ అధికారం అయితే జగన్మోహన్ రెడ్డి గారికే రాబోతుంది అని చెప్పడం, ఇలా చాలా చూసాం. కానీ అంతిమంగా ప్రజా తీర్పు అనేటువంటిది వైసీపీకి కేవలం 11 స్థానాలకు పరిమితం కావడం, కూటమికి 164 స్థానాలు రావడం, అంటే ఎవరు కూడా ఊహించినటువంటి ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవ్వడం చూసాం. జరుగుండొచ్చు అనే దాని మీద అదే అదే నేనేమంటానంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను మనం ఈ 5 సంవత్సరాలు ఒకసారి ఆలోచిస్తే ఖచ్చితంగా ఆయన మొదటి రోజు నుంచి మేనిఫెస్టో, ఒక భగవద్గీత, ఒక ఖురాను, ఒక బైబిల్ అని చెప్పి ఆయన మాట్లాడడం, తర్వాత నాకు బడుగు బలహీన వర్గాలే నాకు ముఖ్యం అని చెప్పి మాట్లాడడం, మహిళలే నాకు ముఖ్యమని మాట్లాడుతూ ఆయన ఏదైతే ఎక్కువ హామీలు ఇచ్చాడో, ఏదైతే మేనిఫెస్టోను నమ్మాడో ఆ మేనిఫెస్టోలో ఉన్న కార్యక్రమాలు చేసుకుంటా సంక్షేమం వైపే ఎక్కువ శాతం దృష్టి పెట్టాడు, అభివృద్ధి సైడ్ ఆయన దృష్టి పెట్టలేదు అనేటువంటి కోణంలో కొంత వీళ్ళు ఎక్కువ శాతం ప్రచారం చేయడం, దానికి తోడు ఎక్కువ శాతం నిధులు కూడా సంక్షేమానికి కేటాయించడం, ఈ డీబీటీ స్కీముల ద్వారా ఎక్కువ డబ్బు ఇచ్చాడు తప్ప అభివృద్ధిని ఫోకస్ చేయలేదు, ఈ రోడ్లు బాగలేదు, తర్వాత ఇసుక విషయంలో కొంత ఇసుక పాలసీ చాలా 2-3 సార్లు 3-4 సార్లు టెండర్లు ఇవ్వడం, రివర్స్ తీసుకోవడం, ఇట్లా చాలా గందరగోళాలు చూసాం. అలాగే మద్యం పాలసీలో కొంత అవకతవకలు చూసాం. అలాగే మద్యము అసలైనటువంటి క్వాలిటీ మద్యం లేదు, కొంత రేట్లు ఎక్కువగా ఉన్నాయి. సో అలాగే ఉద్యోగస్తులకు సిపిఎస్ అనే ఒక హామీ ఇచ్చారు. అంటే ఇలా ఎన్నో సమస్యలు వీళ్ళు ప్రజల ముందు సరిగా అడ్రస్ చేయలేకపోయారు అనేటువంటి అంశాలను తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం నాయకత్వం కానీ, జనసేన కానీ ప్రజల ముందు పెట్టడం జరిగింది. సో ఇలాంటి ఎన్నో అంశాలతో పాటు ఈరోజు ఒక వాలంటరీ వ్యవస్థ వచ్చింది, సచివాలయాల దగ్గరకు వచ్చాయి, ప్రజలకు ప్రతి పథకము ఇంటి ముంగిట చేరుతుందని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసించారో బలంగా, కానీ అంతకు ముందున్నటువంటి ఒక సాంప్రదాయ వ్యవస్థ అంటే గ్రామాలలో మీకు తెలుసు, అంటే ప్రతి ఒక్క పార్టీకి ఒక కార్యకర్త, ఒక నాయకుడు ఉంటాడు. సో ఆ నాయకుడి దగ్గరికి ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా పథకాలు లబ్ధి పొందడం, వాళ్ళు ఎవరికైతే చెప్తారో వాళ్ళకు పథకాలు ఇవ్వడం. సో అంటే ఇలా గ్రామంలో ఒక నాయకుడు, ఒక కనెక్టివిటీ ఉంటుంది. అంటే ఒక సర్పంచ్ అనండి, ఎంపీటీసీ అనండి, లేదా లీడర్ అనండి, ఎవరైనా కావచ్చు. సో అంటే అతని ద్వారా ఈ మెకానిజం జరిగేది. మోర్ ఓవర్ ఏంటంటే ఒక లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేకు కొంత పవర్ ఉండడం వల్ల ఎమ్మెల్యే కూడా ఏంటంటే ఈ గ్రామ నాయకుడు వస్తేనే పని చేయి అని చెప్పి అక్కడ గ్రామాలలో కానీ మండలాలలో ఒక మెకానిజం ఉండేది. ఈ రోజు ఆ మెకానిజం అంతా పక్కకెళ్ళిపోయి కేవలం ఒక వాలంటరీ సిస్టమ్ ద్వారా మన ఇంట్లోకి వచ్చి ఆన్లైన్ గా కాగితాలు జిరాక్స్లు ఇచ్చుకుంటూ పథకాలు పొందడం వల్ల ప్రజలు కూడా ఏమైపోయిందంటే మనకేం పని అవసరం, ఈ నాయకుడితో ఏం అవసరం, మనకేం అవసరం, మన కాగితాలు ఇస్తున్నాం, మనకు కావాల్సిన పథకాలు మనకు వస్తున్నాయి, మనకేం ఊరికే ఇస్తున్నారా, ప్రభుత్వ డబ్బులే ఇస్తున్నారు కదా అనేటువంటి ఒక చర్చ, ఒక ధోరణి ప్రజల్లో కనపడింది తప్ప ఖచ్చితంగా నాకు ఈ ప్రభుత్వం ఇచ్చింది, ఈ నాయకుడు ఇచ్చాడు అనేటువంటి చర్చ కొంత పక్కదారి పలానా ప్రభుత్వం నుంచి మనం లబ్ధి పొందాం అనేది లేదు. అంటే ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినాం అనేది ఉంది కానీ ఈ ఎమ్మెల్యే మనకు చేశాడు, ఈ ఊర్లో నాయకుడు చేశాడు అనేది లేకుండా డైరెక్ట్ గా మనకు జగనే ఇస్తున్నాడు, ముఖ్యమంత్రి ఇస్తున్నాడు అనేటువంటి చర్చ నడిచినప్పుడు ఈ రోజు ఎన్నికల్లో మనం ఎంత కాదనుకున్నా, నీకు ఎంత ఓటు బ్యాంక్ ఉన్నా, నీకు ఎంత కార్యకర్త బలం ఉన్నా, ఎలక్షన్ ముందు రోజు ఎలక్షన్ చేయాల్సిన ఊర్లో ఎవరు? ఖచ్చితంగా ఆ గ్రామ నాయకుడు, ఆ గ్రామ కార్యకర్త, వాళ్ళు మనకు ఎలక్షన్ మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ రోజు జరగాల్సిన ఎలక్షన్ మేనేజ్మెంట్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. మనం ఎక్కడో కూర్చుంటాం, మనం పథకాలు చేస్తాం, మనం అభివృద్ధి చేస్తాం, లేదా సంక్షేమం చేస్తాం, మనం బాగా మాట్లాడతాం, అన్ని చెప్తాం. అదంతా ఒక ఎత్తు అయితే ఆ ఎన్నికల సమయంలో క్రియాశీలకంగా ఉండేది గ్రామీణ నాయకత్వం, బూత్ లెవెల్ నాయకత్వం. సో ఆ నాయకత్వం చాలా బలంగా పనిచేయాలి. వాళ్ళు బలంగా ఎప్పుడు పనిచేస్తారు అంటే మా ద్వారా లబ్ధి పొందినారు, మేము వీళ్ళకు మంచి చేసినాం అన్నప్పుడు వాళ్ళు వీళ్ళను కొంత ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా కొంత కృతజ్ఞత ఉంటది. అంటే మాకు ఈయన పని చేసి పెట్టినాడు, మాకు ఈయన పథకం ఇచ్చినాడు అనేది ఒక కింది స్థాయి నాయకుడు వాళ్ళ మీద కొంత ఒత్తిడి తీసుకురావడము, కొంత వాళ్ళకు ప్రెజర్ పెట్టడం వల్ల కొంత వాళ్ళు ఓట్లను కాపాడుకునేటువంటి అవకాశము, ఓట్ బ్యాంక్ పెంచుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ రోజు ఆ మెకానిజం మిస్ అయింది. ఈ రోజు ఏమనుకుంటున్నారు, ఏముంది మాకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, నువ్వేం లోకల్ లీడర్ మాకేమన్నా ఇచ్చావా, ఏమన్నా లేకుంటే మాకేమన్నా ఎమ్మెల్యేతో చెప్పి పని చేయించావా, మాకు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు, నువ్వు చేసింది ఏంది అనేటువంటి ఒక చర్చ రావడం ద్వారా లోకల్లో ఆ కనెక్టివిటీ మిస్ అయింది. అంటే ఒక కార్యకర్తకు, ఒక ఎమ్మెల్యేకు ఉండేటువంటి కనెక్టివిటీ మిస్ అయింది,
లోకల్ లీడర్ కు ఊర్లో ఉన్నటువంటి ప్రజలకు ఒక కనెక్టివిటీ మిస్ అయింది. అంటే కేవలం ఏదో మనం కాగితాలు ఇస్తున్నాము, యా నుంచో మనకు డబ్బు వస్తుంది అనేటువంటి ఒక ధోరణి ఎక్కువ మందిలో కనపడింది. మరి అంటే ఈ కూటమి ప్రభుత్వంలో అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధోరణి మారుతుందా? మళ్ళీ సేమ్ మళ్ళీ నాయకుల ప్రభుత్వం లేదంటే నాయకులు కాగితాలు తీసుకుని లేకపోతే డబ్బులు ఇచ్చే ఈ స్ట్రాటజీ అది చూడాలి మనం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఖచ్చితంగా మేము వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాము అని చెప్పారు ఆయన. సో వాలంటరీ వ్యవస్థను ఎలా కొనసాగిస్తారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ వ్యవస్థను రీప్లేస్ చేసి 100 మందికి ఒక వ్యక్తిని పెడతారా, లేదా గ్రామానికి 2 పెడతారా, లేదా మండల స్థాయిని ఒక యూనిట్ గా తీసుకుంటారా, లేకుంటే వీళ్ళు ఇంటికి పోయి డబ్బులు ఇచ్చినటువంటిది కాకుండా డైరెక్ట్ గా డీబీటీలు కాబట్టి అకౌంట్లలో వేస్తారా? సో ఎలాంటి పాలసీలు మీరు అడాప్ట్ చేసుకుంటారా అనే దాన్ని బట్టి చూడాలా. కాకపోతే ఏంటంటే నిన్న అచ్చెన్నాయుడు గారి మాట్లాడినటువంటి ఒక మాటలు చూస్తే అంటే మీరు ఖచ్చితంగా ఎవరైతే టీడీపీ లీడర్ ఉన్నాడో, టీడీపీ కార్యకర్త ఉన్నాడో, మీరు మండల ఆఫీస్కి వెళ్ళండి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, చైరేసి మీకు ఛాయ్ ఇచ్చి మీకు పని చేసి పెట్టేలాగా అధికారులను నేను మాట్లాడిస్తానని చెప్పి ఆయన ఒక జిల్లా సమావేశంలో మాట్లాడడం కనపడితే అంటే ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే సాంప్రదాయమైన ఒక పాలిటిక్స్ ఉందో ఆ పాలిటిక్స్ ను ఖచ్చితంగా ఫాలో అవుతూనే కొత్త పద్ధతులను అవలంబిస్తారేమో అని అనుకుంటున్నాను. అంటే ఇది మార్చే ఛాన్స్ ఉండొచ్చు. అంటే పూర్తిగా మార్చకుండా ఎంతో కొంత మిక్స్డ్ అంటే ఇప్పుడు హైబ్రిడ్ మోడల్ అంటారు. అంటే ఇప్పుడు హైబ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటంటే కొంత పాత కొంత కొత్తతో కొంత ఏమైనా మిక్సింగ్ లాగా ఏమైనా చేస్తారేమో చూడాలి.